మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలైనా ఇతర ఎలాంటి విగ్రహాలైనా మీకు నమూనా ఇస్తే చేస్తారా? మా గురువు అని సుందర్ శిల్పి అని ఇక్కడ వరంగల్లో ఉన్నాడు. అతని దగ్గరికి పనికి వెళ్ళి మేము నేర్చుకొని సొంతంగా పెట్టుకోవడం జరిగిందన్న. ఒక గుడి కట్టాలి, ఒక బడి కట్టాలి అని చెప్పి అంటారు కాబట్టి ఆర్డర్ ఇచ్చిపోతే మనకి ఒక విగ్రహం చేయడానికి 2-3 డేస్ పట్టింది. కృష్ణశీల రాయి, ఏకశీల రాయి అని చెప్పి ఉంటుంది సార్. మనకి దేవుడి కోసం ఇక అదే రాయి అన్నమాట. వృత్తిలో ఉండే నష్టాలు కష్టాలు అంటే ఏం చెప్తారు? అప్పుడు వస్తే ఎంతకో రావు ఎంతకో, ఒక సీజన్లో ఉండొచ్చు, ఒక సీజన్లో ఉండకపోవచ్చు. ఆ విగ్రహం పోయి ఒక గుడిలో కూకొని వేలాది భక్తులు దాన్ని మొక్కుతా అంటే ఆ విగ్రహం నేనే చేసిన అని చెప్పి నాకు అనిపించింది నా మనసులో. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈరోజు ఖమ్మం నుంచి టువర్డ్స్ తనికెళ్ళ వెళ్ళేటప్పుడు తనికెళ్ళ కొంజర్ల మధ్య ఏదైతే ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తారో శిల్పులు ఉన్నారు, ఆ శిల్పుల్ని చూపించాలనే ప్రయత్నంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళ శ్రమ ఎలా ఉంటుంది, ఈ శిల్పులు మన ఖమ్మంలో ఎంతమంది ఉన్నారు, ఎలాంటి వర్క్ చేస్తుంటారు, ఎలాంటి స్టోన్ వాడుతుంటారు, దేనికి వీళ్ళు వర్క్ చేస్తారనే విషయాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కొంజర్ల టు తనికెళ్ళ వెళ్ళే దారిలో అయితే, మార్గ మధ్యంలో అయితే ఈ యొక్క శిల్పుల యొక్క అడ్రస్ అయితే కనిపిస్తుంది. పేరు? నా పేరు రవి అన్న. సో ఈ కళలో ఎప్పటి నుంచి ఉన్నావు, ఏంటి, ఒకసారి మంచి వివరించి చెప్తాం. మేము ఎప్పటి నుంచో మా చిన్నతనం నుంచి ఇంతకుముందు రోళ్ళు ఇసురాలు చేసేటోళ్ళం రాయి పని మీదనే. ఇక ఈ మధ్యనే ఇక దీని మీద అవగాహన వచ్చి దీన్ని పెట్టుకోవాలని చెప్పి పెట్టేశాము. మన దగ్గర రాయితో సంబంధించి రాతి విగ్రహాలన్నీ అన్నీ దొరుకుతాయి. ధ్వజస్తంభాలు, దర్వాజాలు, అమ్మవార్లు, ఆంజనేయ స్వాములు, నవగ్రహాలు, మన శంకులు, ప్రతి ఒక్కటి మన దగ్గర రాయితో చేసే విగ్రహాలు అన్నీ దొరుకుతాయి అన్న. మనకి కొంజర్ల టు తనికెళ్ళ మధ్యలో భారత్ పెట్రోల్ బంక్ పక్కన మన అడ్రస్. మనకి రాతితోని ఏ దేవుడి విగ్రహం కావాలన్నా మనం చేయబడుతుంది అన్న. మన ఓకే, దగ్గర మీరు ఇది మీ వంశపారపర్యంగా ఉందా? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ వృత్తిని ఎప్పుడు ఎంచుకున్నారు? ఎలా ఎంచుకున్నారు? ఎందుకు ఎంచుకున్నారు? మన ఖమ్మం నుంచి ఇంకెంతమంది ఉన్నారు? అయితే ఇంతకు ముందు నా తాతలు నాన్నలు కాడ నుంచి రాయితోనే వడ్డేరోళ్ళం మేము. వడ్డేరా ఇంతకు ముందు రోళ్ళు బేరం చేసేటోళ్ళు మేము. మా గురువు అని సుందర్ శిల్పి అని ఇక్కడ వరంగల్లో ఉన్నాడు. అతని దగ్గరికి పనికి వెళ్ళి మేము నేర్చుకొని సొంతంగా పెట్టుకోవడం జరిగిందన్న. ఇది సొంతంగా పెట్టుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి. ఎంతమంది ఉన్నారు ఖమ్మంలో మనకి ఇలాంటి శిల్పులు? ఈ 2 షాపులు అయితే ఉన్నాయన్న. ఒకటి అన్నయ్య, ఒకటి నేను. ఇద్దరు సొంత అన్నయ్య? పెదనాన్న కొడుకు సొంత ఇద్దరు నేర్చుకుని ఖమ్మంలో ఇంకా ఓన్లీ ఖమ్మం జిల్లా మొత్తం మీద మీరేనా? ఖమ్మం జిల్లా మొత్తం మీద మేమే అన్న, ఇంకెవరు లేరు. మేమే మొత్తం అన్ని విగ్రహాలు దొరుకుతాయి మన దగ్గర. ఆర్డర్ గుడికి సంబంధించిన కార్యక్రమాలకే ఉపయోగిస్తూ ఉంటారు. ఓన్లీ గుడికి సంబంధించేనా, దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలైనా ఇతర ఎలాంటి విగ్రహాలైనా మీకు నమూనా ఇస్తే చేస్తారా? లేదు సార్, మనకి ఓన్లీ దేవుడికి సంబంధించిన విగ్రహాలే ఇక్కడ చేయబడును అనమాట. దేవుడి ఒక గుడికి ఉంటే ఆ గుడికి సంబంధించిన ప్రతి ఒక్క విగ్రహం మన దగ్గర దొరుకుతుంది అన్నమాట. రాతికి ఒక్కొక్క రాతిని ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇప్పుడు చాకలి బండికి వాడితే ఒక రకంగా ఉంటుంది, మీతో ఇలా రూపొందించిన శిల్పము పూజకు నోచుకుంటుంది. సో అంటే అదే రాయి ఇలా శిల్పంగా మారింది, పూజకు నోచుకుంటుంది. అదే ఇంకో చోటు ఉన్న రాయి ఇంకో రకంగా యూజ్ అవుతారు. ఇంతకు ముందు మనకి ఎక్కడో ఒక గుడి ఉండేది. ఇప్పుడు మనం ఈ భారతదేశంలో పుట్టి ఇక్కడ మన హిందూ సాంప్రదాయంగా మన దేవుళ్ళు అనేటి ఇప్పుడు అన్ని గ్రామాలకు సంబంధించి, అన్ని జిల్లాలకు సంబంధించి ఏ రాజకీయ నాయకుడైనా ఒక గుడి కట్టాలి, ఒక బడి కట్టాలి అని చెప్పి అంటారు. కాబట్టి మన కోసం ప్రతి ఒక్క మన భారతదేశంలో, మన ఇండియాలో మనకు ఈ దేవుళ్ళు అనేటి ఎక్కువ, గుళ్ళు అనేటి ఎక్కువ. కాబట్టి మనకు రాయితో విగ్రహాలు ప్రతి ఒక్కళ్ళు పూజిస్తారు. కాబట్టి జనాభా ఎక్కువ ఉంది. కాబట్టి మనకు ప్రతి ఒక్క గ్రామంలో ఒక గుడి అనేది నిర్మాణం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన విగ్రహాలు అనేవి ఇక్కడ దొరుకుతాయి అన్న. సో ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు అందరూ. ఇవన్నీ కూడా వీళ్ళ చేత చెక్కబడిన ఈ విగ్రహాలన్నీ కూడా ఇక రాను రోజుల్లో పూజకు నోచుకునే విగ్రహాలుగా
గుళ్ళల్లో కొలువు తీరబోయే విగ్రహాలుగా అయితే మనం చెప్పుకోవచ్చు. చూడండి, వాళ్ళకి ఎలాంటి ఇది కావాలో అలాంటి వాటిని, ఏ విగ్రహాలు కావాలో ఏంటో, ఎలాంటి విగ్రహాలు చేశారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూపిస్తాం. ఇక్కడ చూస్తుంటే చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహాల దగ్గర నుంచి నవగ్రహాల విగ్రహాల దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ముందుగానే గుడి నిర్మాణాలు చేపట్టే దశలోనే ఎక్కడ ఆర్డర్స్ ఇవ్వాలో అక్కడ ఇస్తే బాగుంటుందని ఇక్కడ ఇస్తూ ఉంటారనమాట. ఇచ్చిన తర్వాతే వీళ్ళు ఈ ఆర్డర్స్ని మొదలు పెట్టడం జరుగుతుంది. అంటే సుమారుగా ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా గుడికి సంబంధించిన విగ్రహాలే ఉన్నాయి. అమ్మవారి విగ్రహాలు దగ్గర నుంచి అన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి. వినాయకుడు, మన నంది, ముత్యాలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లులు, దుర్గాదేవులు సైజుల రూపంలో కూడా ఉంటాయి. అలాగే ఇంకోటి, మీకు సుమారుగా సమయం ఇస్తారా? ఏమైనా సమయం ఇచ్చి చేస్తారా? మనకి ఒక 2 months 3 months లేదా 1 month ముందే ఆర్డర్ ఇచ్చిపోతారు అనమాట. ఆర్డర్ ఇచ్చిపోతే మనకు టైం అనేది చేసుకోవడానికి ఒక విగ్రహం చేయడానికి 2-3 days పట్టిద్ది. అలా అని చెప్పి కొన్ని రోజుల్లో అంటే ఒక విగ్రహం సైజుని బట్టి అంటే ఫీటున్నర 2 feet అట్లా 10 feet 15 feet 25 feet దాకా ఉంటది. కాబట్టి ఎన్ని ఇయర్స్ ఉంటారు మీరు? హైయెస్ట్ హైట్ హైయెస్ట్ విగ్రహాలు అంటే 25 అంటే అంత వరకు అయితే మనకి రాలే. హైయెస్ట్ విగ్రహం అయితే హనుమాన్ విగ్రహం అన్నయ్య వాళ్ళు చాలా మంది చేశారు. 25 feet దాకా చేశారు. మనకు ఫీట్లను బట్టి ఉంటది. ఇన్ని ఫీట్లు కావాలంటే అన్ని ఫీట్లు మనం చేసి ఇవ్వగలుగుతాం. కి సంబంధించి ప్రత్యేకమైన రాతిని అంటే ఎలాంటి స్టోన్స్ ని ఎంచుకుంటూ ఉంటారు? అంటే మనకి కృష్ణశీల రాయి, ఏకశీల రాయి అని చెప్పి ఉంటది సార్ మనకి. ఎందుకంటే ఈ కృష్ణశీల రాయి, ఏకశీల రాయి అంటే శిల్పి కోసం, దేవుడి కోసం ఇక అదే రాయి అనమాట. మనకి ఇట్లా కొడితే ఇనుము సౌండ్ వస్తుంది అనమాట. సౌండ్ దాని సౌండ్ మామూలు రాయి అట్లా రాదండి. ఇట్లా ఇనుము సౌండ్ వస్తుంది. అందులో ఒకటి అయ్యగారులైనా కానీ మనకి ఎవరైనా కానీ సౌండ్ రావాలి, రాయి మంచిగా ఉండాలి, స్టాండర్డ్ గా ఐరన్ లాగా ఉండాలి అని చెప్పి అని అంటారు అనమాట. అందుకనే ఈ రాయి ఎంచుకోగలుగుతాం. కొంచెం గట్టితనం ఎక్కువ సౌండ్ ఇక ఇనుము సౌండ్ మొత్తం. ఇనుము సౌండ్ టన్ 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 ఇనుము సౌండ్ వస్తుంది అనమాట. అట్లా. సో ఇప్పుడు మీలో ఈ వృత్తిలో ఉండే నష్టాలు కష్టాలు అంటే ఏం చెప్తారు? కష్టాలు అంటే ఇక పెళ్లి ముహూర్తాలు ఎంతనో ఇక అంత అప్పటిదాకా మనం ఇక చేసుకుంటేనే, అప్పుడు వస్తే ఎంతకో రావు ఎంతకో. ఒక సీజన్లో ఉండొచ్చు, ఒక సీజన్లో ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక రాయి, ఒక స్తంభాన్ని పెడతాం, ఒక విగ్రహాన్ని పెడతాం, అవి కరిగిపోయేటివి కావు, అయ్యేటివి కావు. ఒక దేవుడి విగ్రహాన్ని పెట్టినామంటే అది తరతరాలు శాశ్వతంగా నిలిచిపోయిద్ది. కాబట్టి ఇక మనకు ఇక తప్పదు. ఇక మనం ఈ పని నమ్ముకున్నాం కాబట్టి ఇక చేయాల్సిందే, తప్పదు. ఇక ఆ విగ్రహం ఒక గుడికి ఒకటి ఒక విగ్రహం పెట్టినామంటే అది తరతరాలు అట్లా నిలిచిపోవడమే కాదు. అట్లని ఇక మనం చేసుకొని తినడమే తప్ప. ఇప్పటికి ఎన్ని గుళ్ళకి ఇచ్చుంటారు ఖమ్మంలో? మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు? ఎన్ని ఇచ్చుంటారు? అంటే నేను ప్రస్తుతానికి పెట్టి ఒక 2 months అవుతుంది. నేను వేరే వాళ్ళ దగ్గర చేసిన. చాలా మంది మా అన్నయ్య వాళ్ళు, మా పెదనాన్న వాళ్ళు అందరూ చాలా మంది 10 సంవత్సరాల నుంచి పెట్టి నడిపిస్తూనే ఉన్నారు. నేను రీసెంట్ గా ఒకళ్ళ కిందకి పని చేసిన ఇప్పుడు సొంతంగా పెట్టుకొని నడిపించాను. మీరు ఇప్పుడు దగ్గరికి ఎక్కడైతే పని చేశారో కానీ ఇప్పుడు సొంతంగా పెట్టుకున్నారు, సుమారు ఎన్ని గుళ్ళకి చేశారని? అంటే ఆర్డర్లను బట్టి మా ఓనర్ ఉంటాడు, ఇది వేసుకురావి అని చెప్పి అంటే వాళ్ళు మార్కింగ్ ఇచ్చిపోతే డైరెక్ట్ వేసుకునేటోళ్ళు. అట్లా కొన్ని వేల గుడ్లకి వెళ్ళిపోయి ఉంటాయి. దగ్గర మనకి ఇక్కడ వరంగల్ కానీ ఇటు చాలా వర్క్ ఉన్నాయి. ప్రతి ఒక్క కాడ కూడా చాలా కొన్ని వేలు లక్షల విగ్రహాలు తరలించుంటారు. తయారు చేసిన విగ్రహాలు ఇలా పూజకు నోచుకుంటున్న ఇవి గమనిస్తే మీకు ఎలా అనిపిస్తుంటది? మాకు సంతోషంగా ఉంటది అన్న. ఇప్పుడు మనం ఏదో ఎక్కడో ఉండే రాయిని తీసుకొచ్చి మనం దాన్ని వేసుకొని చేసి ఆ విగ్రహం పోయి ఒక గుడిలో కొన్ని వేలాది భక్తులు దాన్ని మొక్కుతా అంటే ఆ విగ్రహం నేనే చేసిన అని చెప్పి నాకు అనిపించింది నా మనసులో. కాకపోతే ఇది భక్తులకి ఎట్లుంటది అంటే ఆ విగ్రహం చేసిన వాళ్ళు మర్చిపోతారు అనమాట. ఆ చేసింది ఎవరో పెట్టింది ఎవరో మర్చిపోతారు. తయారు చేసిన విగ్రహంలో దైవాన్ని చూసుకుంటూ వాళ్ళు ఆలోచించరు, ఇది తయారు చేసిన విగ్రహం ఎవరు ఇంత అద్భుతంగా చెక్కారు, బాగుంది అనుకుంటారు.
కానీ ఇంత అద్భుతంగా చెక్కింది ఎవరు ఏంటి అనే అంత దాకా వెళ్ళరు. వెళ్ళరు ఇది చేసిన ఎవరు పలానా వ్యక్తి అని చెప్పి అది ప్రతిష్ట అయిన తెల్లారే మనల్ని గుర్తుపట్టరు, ఇక గుర్తించరు ఎవరు. కాకపోతే మనకేమనిపిస్తుంది అంటే వేలాది భక్తులు నేను చేసిన విగ్రహం కాడ మొక్కి పూజలు జరుగుతున్నాయి చాలా, అదే ఒక సంతోషం, ఒక తృప్తి అనిపించింది అన్న అది. దేవుడి విగ్రహాలే కాకుండా ఇంకా ఇతరితర ఏమైనా కస్టమైజ్ చేసి నాకు ఇలా మంచి డిజైన్ చేసి చెక్కు అంటే గుడులు కానీ, గుడిలకు సంబంధించిన పిల్లర్లు కానీ, గుడిలు కానీ, ధ్వజస్తంభాలు కానీ, దర్వాజాలు, మన గుడికి ఉండే రాతి దర్వాజాలు ఉంటాయి చూసినా, ఇప్పుడు మన ఇంటికి పెట్టుకునేటి గడపలు ఉంటాయి, కాకపోతే దీనికి రాయి, గుడికి సంబంధించిన రాయితోని దర్వాజాలు ఉంటాయి. దర్వాజాలు కానీ ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ అన్ని వాళ్ళు ఒకటి కావాలనుకుంటే అది జరిగిద్ది, మన దగ్గర అయితే అది. ఓకే, మీరు గుడి విషయాలలో మంచి కళాకారులుగా అయితే మంచి కనిపిస్తా ఉన్నారు. నేను అడిగేది ఏదైనా ఒక కళాత్మకమైన డిజైన్ చూపించి ఈ డిజైన్ ని శిల్పం రూపంలో చూపించమంటే చెక్కగలరా? చెక్కగలుగుతాం. ఓకే, ఇది ఒక డిజైన్ చూపెట్టి అంటే దానికి మనకి ఓన్లీ విగ్రహాలకు సంబంధించే, మళ్ళీ అది డైరెక్ట్ ఒక అయ్యగారు కానీ, ఒక పార్టీ తరపున ఒక ఊరికి సంబంధించిన కానీ వాళ్ళు వచ్చి ఆర్డర్లు ఇచ్చేటప్పుడు మనకు ఇట్లాంటి డిజైన్ కావాలి, ఇట్లా దీని మీద రావాలి అంటే సేమ్ వాళ్ళు అడిగినట్టే చేసి ఇస్తాం మేము. అంటే వ్యక్తిగతంగా బొమ్మలు కూడా చెక్కుతారు, అంటే ఆ మనిషిని రూపం చూపిస్తే కూడా చెక్కుతారా? ఉన్నది, అవి కూడా ఉన్నాయి కానీ అవి మన దాకా రాలే, అవి బయట ఉన్నాయి, అవి కూడా చేస్తారు. ఒక మనిషి బాడీ వరకు కానీ, ఫోటో వరకు కానీ అన్నీ చేస్తారు. ఇక్కడ పక్కన సిమెంట్ ఉన్నాయి, సిమెంట్ దార కూడా చేస్తారు, రాయి దార కూడా చేస్తారు. కాకపోతే రాయి పాలరాయి అనే ఉంటుంది, ఆ పాలరాయి డైరెక్ట్ మనకు బయట దొరికిద్ది అనమాట, అక్కడ చేసి ఇస్తారు మనకు కావాలంటే అట్లా. ఇప్పుడు ఈ గుడికి కావాల్సిన ఇవే కాకుండా ఇవి ఉంటాయి కదా స్టోన్స్, మన గ్రానైట్ స్టోన్స్ లలో ఉంటాయి, అవి ఎక్కువగా కూడా బయట సైడ్ రాజస్థాన్ అటు సైడ్ నుంచి ఉండే పాలరాతులతో కూడా విగ్రహాలు జరుగుతూ ఉంటాయి. అవి ఇళ్లలో ఎగ్జిబిషన్ లైక్ షోకేస్ పీసులు లాగా పెడుతూ ఉంటారు. అలాంటి షోకేస్ పీసులు లాంటివి కూడా చేస్తుంటారా? మనం అవి చేయము సార్, అవి చేయము. కాకపోతే మనకు సంబంధించినవి గుడ్లకు సంబంధించినవి తప్ప వేరే ఏం చేయము. ఇంటికి సంబంధించినవి కానీ ఇప్పుడు గ్రానైట్ ఉంది, ఆ గ్రానైట్ డెడికేటెడ్ గా అంత దైవానికి రిలేటెడ్ గా ఉన్న విగ్రహాలే చేస్తున్నారు అనమాట. అంతే సార్, మనకి అది కానీ ఇది కానీ మనం చేయము. ఓన్లీ దేవుడి గుడికి సంబంధించినవి, దైవానికి సంబంధించినవి చేస్తాం కానీ వేరే అయితే చేయము. అయితే మరి మీకు ఎప్పుడు సీజన్ ఎట్లుంటది మరి? అంటే మనకి సీజన్ అంటే సంవత్సరంలో ఒక 3 నెలలు, ఒక 2 నెలలు, అంతకు మించి ఉండదు మనకి. సంవత్సరం అంతా మన చేతుల మీదనే చేసుకోవాలి, మన తినాలి, చేయాలి, మనకు వేరే ఆదాయం కూడా లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెళ్లికి ముహూర్తాలు ఎట్లున్నాయో దేవుడికి ముహూర్తాలు కూడా అట్నే ఉంటాయి. దేవుడికి ముహూర్తాలు ఇంకెక్కువ. ఆ ముహూర్తాలు వచ్చినప్పుడే మనకి ఆర్డర్స్ వస్తాయి. ఆ ముహూర్తాలు లేని రోజు మనం సైలెంట్గా ఉండడమే, మిగతా రోజులు ఏదో ఇదొకటి చేసుకొని ఇక ఆ 2-3 నెలలు చేసిన కష్టం డబ్బులు తీసుకొని తినడం తప్ప మనకు అంత ఎక్కువ రాదనమాట. వస్తే సీజన్ లేని టైంలో మీరు ఎలాంటి వృత్తిని కొనసాగిస్తుంటారు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేసి పెట్టుకోవడం, ఇక వచ్చినా రాకపోయినా, అంటే మరీ ఇంత పని ఉండదు. సీజన్లో అయితే డే అండ్ నైట్ డ్యూటీ ఉంటుంది, పని ఉంటుంది, పొద్దున సాయంత్రం పని జరుగుద్ది. ఈ అన్ సీజన్లో మాత్రం ఇక ఏదో చేయకున్నా ఇక అటు ఇటు తిరుక్కున్నా. సీజన్ లేనప్పుడు పని లేకపోయినా అదే పనిగా చేసుకుంటూ కూర్చొని కొన్ని తయారు చేసుకుని పెట్టుకుంటారు, రెడీమేడ్ గా రాగానే వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళిపోతారు. అన్ సీజన్ లో చేసి పెట్టుకుంటే సీజన్ లో వచ్చినప్పుడు ఇక తీసుకొని వెళ్ళిపోతారు అట్లా. సో ఈ ఒక శిల్పి చెక్కిన విగ్రహానికి దీప నైవేద్యాలతో నిత్యం పూజలు అందుకునేంత స్థాయి దాకా వెళ్తూ ఉంటాయి ఇలాంటి శిల్పులు చెక్కినవి. కానీ ఈ శిల్పుని గుర్తిస్తారో లేదో తెలియదు, కానీ ఆ దేవుడి యొక్క ఇచ్చే కృపకి లేకుంటే ఆయన గారు ఇచ్చే వరాలకి ఎదురు చూస్తూ మాత్రం భక్తులు ఉంటూ ఉంటారు.